మా ఇంట్లో వాళ్ళ నుంచి నా రెసిపీస్‌కొచ్చే కాంప్లిమెంట్స్ అన్నిటిలో ద బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఈరోజు. అంత గొప్పేముంది ఈ రెసిపీలో అని అనుకుంటున్నారేమో. తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేశానండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. కార్తీక మాసం చేసే వెజిటేరియన్స్‌కి, వెజ్‌కి మాకు సంబంధమే లేదంటున్న నాన్ వెజిటేరియన్స్‌కి ఇద్దరిని సాటిస్ఫై చేస్తుందిది. చిటికెలో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి పొయ్యి కింద మంట పెట్టి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి పాన్ లోకి ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి, ఒక హాఫ్ గ్లాస్ నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కగానే ఒక 7 నుంచి 8 లవంగాలు, 3 నుంచి 4 బిర్యానీ పువ్వులు, ఒక 3 దాల్చిన చెక్క, 4 బిర్యానీ ఆకులు, ఒక 2 ముదువ కొమ్ములు వేసేసుకోండి. మిరియాలు మాత్రం వేయనట్టుగా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఒక 3 ఉల్లిపాయల్ని సన్నంగా తరుముకొని వేసేసుకోండి. అలానే 10 పచ్చిమిర్చి కొంచెం సేపు కలుపుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం వేసేసుకోండి. అన్ని బాగా ఏగిపోయిన తర్వాత మీకు కావలసినంత క్వాంటిటీలో బాస్మతి రైస్ వేసేసుకోండి. నేనైతే 2.5 గ్లాసెస్ వేసేసుకున్నాను. బియ్యాన్ని కొంతసేపు ఏపి 2.5 గ్లాసెస్ రైస్ కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. ముందుగానే కావలసినంత సాల్ట్ కూడా వేసుకుని సరిపోయిందో లేదో చూసేసుకోండి. సాల్ట్ కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఒక 50% ఉడికిందన్నప్పటికీ కప్ తీసి ఒక 2 మినిట్స్ కలుపుకోండి. కొంచెం సేపు కలిపి వెంటనే మళ్ళీ మూతెట్టేయండి. ఎప్పట్లా కాకుండా ఈరోజు సరదాగా ఒక చిన్న పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు. కన్నులెర్రగా ఉంటాయి కానీ రాక్షసి కాదు. పాకిపోతుంది కానీ పాము కాదు. నేనెవర్ని? ఆన్సర్ నేను రేపటి వీడియోలో చెప్తాను. రైస్ ఒక 70% ఉడకగానే సిమ్ లో పెట్టుకుని ఒక 95% వాటర్ ఇంకగానే దించేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ. దీనికి కాంబినేషన్ గా ఏ వెజ్ కర్రీ అయినా, ఏ నాన్ వెజ్ కర్రీ అయినా పక్కా సూట్ అయిపోతుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.